కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. 12 నెలల్లో కూటమి సర్కార్ 1,51,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందన్నారు. పథకాలు అడిగితే ఖజానా ఖాళీగా ఉందని, రూపాయి లేదని చెప్తానని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బ్రాందీ వ్యాపారంలో మునిగి తేలుతున్నారని ఆరోపించారు. కూటమి పతనానికి గన్నవరంలో నాంది పడిందన్నారు. తక్షణమే కూటమి సర్కార్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే పోరాటం చేస్తామని మాజీ మంత్రి నాని హెచ్చరించారు. చేయకుండా ఉన్న జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులను కూడా నేనే తీర్చేస్తాను, 2029 కల్లా భారతదేశంలో అప్పు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చేస్తానని చెప్పినటువంటి ఈ మోసగాడు 12 మాసాలు తిరిగేప్పటికీ ఈరోజు మంగళవారం, ఈ మంగళవారంతో 1,54,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చినటువంటి దౌర్భాగ్య స్థితి ప్రభుత్వం ఇది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పు చేయని చెప్పి అప్పులు చేస్తూ జనానికి జగన్ కంటే మిన్నగా పథకాలు అమలు చేస్తానని చెప్పని ఎన్నో మాయ మాటలు చెప్తూ ఇచ్చాపురం నుంచి తిరుపతి దేవుణ్ణి చూసుకోవాలన్నా, మీ పుట్టింటికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీ, బస్సు ఫ్రీ అని చెప్పాడు. ఇవాళేమో 7% డబ్బులు లేవు అంటాడు. ఇవాళ సంవత్సరానికి 3 బండ్లు అన్నాడు. ఎన్ని బండలు ఇచ్చాడు ఈ సంవత్సరంలో అని మనం లెక్కెడితే 12 మాసాలు గడిచినాయి. 12 మాసాల్లో ఒక్క బండిచ్చి, అది కూడా అరకొరగా మందికి బండిచ్చి అయిపోయినాయి అని చెప్తున్నాడు. ఇచ్చేసానని చెప్పి జబ్బలు